వెల్కమ్ టు ఐఏసీఈ గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జియోగ్రఫీ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజ్ ఈస్ నోన్ యాజ్ సహ్యాద్రి? సో ఈ క్రింది వాటిలో ఏ శ్రేణిని సహ్యాద్రి అని పిలుస్తారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో వచ్చేసి మనకి జనరల్ గా ఏమి ఇచ్చారు అంటే, ఒకటి వచ్చేసి మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఇవ్వడం జరిగింది, తూర్పు కనుమలు అంటాం. ఇంకొకటి వచ్చేసి మనకి వెస్టర్న్ ఘాట్స్ ఇవ్వడం జరిగింది, పశ్చిమ కనుమలు అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అరావళి ఇవ్వడం జరిగింది, అరావళి మౌంటైన్స్ ఆర్ దే. అండ్ ఇంకొకటి వచ్చేసి సాత్పురా మౌంటైన్స్ ఇచ్చారు. సో ఇక్కడ జనరల్ గా మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే, ఆల్మోస్ట్ మనకి మహారాష్ట్ర దగ్గర నుంచి కేరళ వరకు ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఆక్యుపై చేసుకుని ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడున్న ఒడిస్సా ప్రాంతం దగ్గర నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు వరకు మనకి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి. అయితే సో ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఎస్పెషల్లీ మహారాష్ట్ర ప్రాంతంలో ఈ వెస్టర్న్ ఘాట్స్ ని ఏమని పిలుస్తారు అంటే సహ్యాద్రి అని చెప్పి పిలుస్తారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజ్ ఈస్ నోన్ యాజ్ అ సహ్యాద్రి? సో దట్ ఈస్ నథింగ్ బట్ వెస్టర్న్ ఘాట్స్. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఏం క్వశ్చన్స్ చూడొచ్చు అంటే, వెస్టర్న్ ఘాట్స్ ని ఈస్టర్న్ ఘాట్స్ రెండు కూడా ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయని అడగచ్చు. సో వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ రెండు మీట్ అయ్యే పాయింట్ ఏది అంటే మనకి నీలగిరి అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, అరావళి అనే మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. సో అరావళి మౌంటైన్స్ ఉన్నవి రాజస్థాన్ లో, వీటిని ఏమని పిలుస్తారు అంటే లైన్ ఆఫ్ పీక్స్ అని పిలుస్తారు. అలాగే వింధ్యా సత్పురా మౌంటైన్స్, వింధ్యా సత్పురా పర్వతాలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ గా ఇక్కడ చెప్పుకునేది. నెక్స్ట్ వన్, విచ్ ప్లానెట్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద డ్వార్ఫ్ ప్లానెట్? ఏ గ్రహాన్ని మరుగుజ్జు గ్రహంగా పరిగణించబడుతుంది అని అడిగారు. సో ఆప్షన్స్ లో మనకి అర్త్, జూపిటర్, ప్లూటో, సాటర్న్ ఇవ్వడం జరిగింది. లార్జెస్ట్ ప్లానెట్ గా మనం దేన్ని చెప్తాము అంటే జూపిటర్. లార్జెస్ట్, బిగ్గెస్ట్ అనొచ్చు, లార్జెస్ట్ అనొచ్చు, దాన్ని జూపిటర్ అని పిలుస్తాం. సో సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ గా ఉన్నది ఏది అంటే సాటర్న్ అని చెప్తాం. సో ప్లూటో, అర్త్ను వచ్చేసి మనం ఏమని పిలుస్తామంటే బ్లూ ప్లానెట్ అంటాం. సో నెక్స్ట్ డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పి దేన్ని పిలుస్తామంటే ప్లూటోని. సో ప్లూటో ఈజ్ కాల్డ్ యాజ్ అ డ్వార్ఫ్ ప్లానెట్. ఇనీషియల్ గా ప్లూటోని కూడా ప్లానెట్ లిస్ట్ లో కన్సిడర్ చేయడం జరిగింది. సో తర్వాత ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనిట్ IAU ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ రిమూవ్డ్ ప్లూటో ఫ్రమ్ ద ప్లానెట్ లిస్ట్. సో ఇప్పుడు మనకి టోటల్ గా ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయంటే 8 గ్రహాలు ఉన్నాయి. సో మొట్టమొదటిగా 9 గ్రహాలని ప్లూటోని కూడా తీసుకోవడం జరిగింది, కానీ ప్లూటోని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు టోటల్ గా 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చి, హూ ట్రాన్స్లేటెడ్ భగవద్గీత ఇంటూ పర్షియన్ లాంగ్వేజ్? భగవద్గీతని పర్షియన్ లాంగ్వేజ్ అనువదించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో అబుల్ ఫజల్. సో ఇది వచ్చేసి యాక్చువల్ గా మనకి అబుల్ ఫజల్. సో అబుల్ ఫజల్ రాసింది ఏది అంటే మనకి అక్బర్ నామా. ఐని అక్బరీ ఆర్ అక్బర్ నామా రాసింది మనకి అబుల్ ఫజల్. సో తర్వాత షాజహాన్, నెక్స్ట్ వన్ బాల్బన్, నెక్స్ట్ వన్ దార్షికో ఉంది. సో దార్షికో ఎవరైతే ఉన్నారో హీ రోడ్ దట్ భగవద్గీత ఇంటూ పర్షియన్ లాంగ్వేజ్. భగవద్గీతని పర్షియన్ లాంగ్వేజ్ లోకి రచించిన వ్యక్తి ఎవరు అంటే దార్షికో. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇబాన్ బటూటా వాజ్ అన్ ఆఫ్రికన్ ట్రావెలర్ హూ అకౌంట్ కంటైన్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రీజన్ ఆఫ్. సో ఇబాన్ బటూటా ఎవరి గురించి, ఎవరి ఆస్థానం గురించి సమాచారం ఇచ్చారని అడుగుతున్నారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్, మొహమ్మద్ గజనీ, అక్బర్, బాబర్ అని ఉంది. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మనకి ఇబాన్ బటూటా ఇండియాకి రావడం జరిగింది. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆస్థానంలో ఆయన కోర్టులో కూడా ఇబాన్ బటూటా ఉన్నారు అని చెప్పేసి మనకి హిస్టోరియన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇబాన్ బటూటా ఎవరి ఆస్థానానికి సంబంధించిన సమాచారాన్ని అందించారు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ తెలుసు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడు క్యాపిటల్ ని షిఫ్ట్ చేశారు అంటే 1327లో. సో క్యాపిటల్ ని షిఫ్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మొహమ్మద్ గజనీ ఎవరైతే ఉన్నారో ఏ ఆలయాన్ని దోచుకున్నారు అంటే సోమనాథేశ్వర ఆలయం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అక్బర్. సో అక్బర్ గురించి చెప్పే దాంట్లో ఎక్కువగా జిజియా ట్యాక్స్ ని మనం చెప్పగలం. జిజియా ట్యాక్స్ ని అబాలిష్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఏ మొఘల్ రాజు అంటే అక్బర్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ అక్బర్ ఏ యుద్ధంలో మొట్టమొదటిగా పాల్గొన్నారంటే రెండవ పానిపట్టు యుద్ధం 1556లో పాల్గొనడం జరిగింది. సో నెక్స్ట్ బాబర్ కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటి పానిపట్టు యుద్ధం 1526లో జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి బాబర్ గురించి మనకి తుజ్కి ఈ బాబరి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బాబర్ యొక్క ఆటోబయోగ్రఫీ కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్,
So the city of Vijayanagara was established by the two brothers who are called as Harihara Raya, Bukka Raya in the year of 1336 on the banks of which river? So Harihara Raya, Bukka Raya కలిసి ఇద్దరు కూడా 1336వ సంవత్సరంలో సో మనకి ఏ నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారని అడుగుతున్నారు. కృష్ణ, కావేరి, తుంగభద్ర, మహానది. సో తుంగభద్ర నది ఒడ్డున మనకి విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపించడం జరిగింది. సో వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు భారతదేశాన్ని రూల్ చేస్తున్న చక్రవర్తి ఎవరు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే మనకి విజయనగర సామ్రాజ్యం, బహమనీ సామ్రాజ్యం రెండు సామ్రాజ్యాలు కూడా ఈయన టైంలోనే ఎస్టాబ్లిష్ అయ్యాయి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, లిబర్టీ ఈజ్ అవర్ బర్త్ రైట్, వి షెల్ సీజ్ ఇట్, హూ సెడ్ ఇట్? సో స్వతంత్రం మా జన్మ హక్కు, మేము దాన్ని సాధించి తీర్తామని చెప్పింది ఎవరు? సో భగత్ సింగా, లేకపోతే రామ్ ప్రసాద్ బిస్మిల్లా, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీనా? సో భగత్ సింగ్ మనకి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే ఏదైతే నినాదం ఉందో దాన్ని ఇచ్చింది భగత్ సింగ్ గా చెప్పొచ్చు. మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో సో స్వేచ్ఛ, స్వాతంత్రం నా జన్మ హక్కు, మేము దాన్ని సాధించి తీర్తామని చెప్పిన పర్సన్ ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. సో బాలగంగాధర్ తిలక్ స్థాపించిన పత్రిక పేరు ఏది అంటే కేసరి. మరాఠీ అనే పత్రికను కూడా స్థాపించడం జరిగింది. ఈయన స్థాపించిన పత్రికల్లో చాలా ఫేమస్ గా దేన్ని చెప్పొచ్చు అంటే కేసరిని చెప్పొచ్చు. అలాగే బాలగంగాధర్ తిలక్ పాల్గొన్న ఉద్యమం ఏది అంటే మనకి హోమ్ రూల్ మూవ్మెంట్ అంటాం. సో హోమ్ రూల్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన పర్సన్ లేదా ఉద్యమాన్ని నడిపించింది ఎవరు అన్బీసెంట్ తో కలిసి అంటే సో బాలగంగాధర్ తిలక్ గా గుర్తుపెట్టుకోవచ్చు. లాల్ బాల్ పాల్ అంటాం. సో దీంట్లో బాల్ అంటే అర్థం మనకి బాలగంగాధర్ తిలక్ అని చెప్పొచ్చు. ఎక్స్ట్రీమిస్ట్, అతివాది కింద మనకి ముద్ర వేసుకున్న వన్ ఆఫ్ ద పర్సన్ గా సో తిలక్ ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ టు ఫైనలైజ్ ద కాన్స్టిట్యూషన్? సో రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన టైం ఎంత అని అడుగుతున్నారు. సో రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన టైం వచ్చేసి మనకి 2 years 11 months 18 days. సో టోటల్ గా మనకి 2 years 11 months 18 days అనేది రాజ్యాంగానికి రచించడానికి పట్టిన కాలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రాజ్యాంగాన్ని రచించడం అనేది కంప్లీట్ అయిన రోజు ఎప్పుడు అంటే November 26th 1949. అలాగే రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే Jan 26th 1915 అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి మొట్టమొదటి అధ్యక్షులు ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కింద మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కింద గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ రాజ్యాంగానికి అధ్యక్షులు మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అండ్ November 26th నేమో కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ రోజుతో కంప్లీట్ అయింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది Jan 26th 1915. సో 2 years 11 months 18 days అనేది టోటల్ టైం కాన్స్టిట్యూషన్ రాయడానికి పెట్టింది. అండ్ కాన్స్టిట్యూషన్ ని రచించింది హిందీ అండ్ ఇంగ్లీష్ భాషల్లో రాసింది ఎవరు అంటే మనకి ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్. సో ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్ ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యూషన్ ని రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ టు బి ఇంపీచ్డ్ ట్వైస్? సో మనకి 2 సార్లు అభిశంసనానికి గురి అయిన మొట్టమొదటి యుఎస్ అధ్యక్షుడు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్, డొనాల్డ్ ట్రంప్, రొనాల్డ్ రిగాన్ అని ఉన్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ యుఎస్ఏ అండ్ హూ ఇంపీచ్డ్ ట్వైస్ సో ఫార్. సో ఇప్పటి వరకు 2 సార్లు అభిశంసనానికి గురి అయిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే మనకి డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ వన్, ఎకనామిక్ ప్లానింగ్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్? సో జనరల్ గా ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్స్ లో చెప్పుకున్నాము వాట్ ఈస్ అ యూనియన్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అంటే ఏంటి. సో కొన్ని విషయాల్ని తీసుకొచ్చి ఒక సిస్టమ్ కింద పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు డిఫెన్స్ ఉందనుకోండి, కంప్లీట్ గా ఏ లిస్ట్ లో ఉంటుంది అంటే యూనియన్ లిస్ట్ లో ఉంటుంది. అంటే డిఫెన్స్ కి సంబంధించిన ఏదైనా మార్పుల్ని చేయాలి అంటే అది పార్లమెంట్ యొక్క పరిధిలో ఉంటుంది. అదే పోలీస్ ఉన్నారనుకోండి స్టేట్ లిస్ట్ లో ఉంటుంది. అంటే పోలీస్ కి సంబంధించిన ఎటువంటి విధానాలు కానీ మార్పులు కానీ ఏమన్నా చేయాలి అంటే ఆ స్టేట్ యొక్క పరిధిలో ఉంటుంది. అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ స్టేట్ యొక్క చేతుల్లో కానీ అది ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉందనుకోండి అది కాన్కరెంట్ అంటాం, ఉమ్మడి జాబితా. అంటే ఎడ్యుకేషన్ లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా ఏ విధమైన ఎలాంటి విధానాల్ని మార్చాలన్నా సరే అటు స్టేట్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ కూడా రెండు కోఆప్ అయి మనకి ఒక న్యూ రూల్స్ ని కానీ న్యూ రెగ్యులేషన్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది యూనియన్ స్టేట్ కాన్కరెంట్ లిస్ట్ అని విడదీయడం వెనుక ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పొచ్చు. సో ఆల్రెడీ మన లాస్ట్ దాంట్లోనే ఆర్టికల్స్ ఏంటి ఎలా విడదీస్తారు అనేది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ రిపీట్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఎకనామిక్ ప్లానింగ్ కప్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి కాన్కరెంట్ లిస్ట్. సో ఇది కాన్కరెంట్ లిస్ట్ లోకి రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఉమ్మడి జాబితా.
నెక్స్ట్ వన్, ఇండియా ఆప్టెడ్ ఫర్ మిక్స్డ్ ఎకానమీ ఇన్. సో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో జనరల్గా మనకి కొన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ అంటాం, కొన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం, కొన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏంటంటే అక్కడ ప్రజలకి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ కావాలి అంటే ప్రజలు అభివృద్ధి చెందడానికి కానీ ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి కానీ ఎలాంటి ఆర్థిక వ్యవస్థ కావాలి అనే దాని మీద కాకుండా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఓన్లీ ప్రాఫిటబుల్ థింగ్స్, క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఏంటంటే ప్రాఫిటబుల్ థింగ్స్ ఎలా వస్తాయి ఇలాంటి మెజారిటీ వాటికి కొంచెం ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఏంటి అంటే కంప్లీట్గా మనకి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఒక పర్టిక్యులర్ అథారిటీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటుంది. అంటే మినిమం ప్రజలు ఎవరైతే ఉన్నారో సో ప్రజల కనీస ఆర్థిక అవసరాలని తీర్చడానికి సో ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆర్థిక విధానాన్ని రూపొందించడానికి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది, సోషలిస్ట్ ఎకానమీ. సో మిక్స్డ్ ఎకానమీ ఏంటంటే దే ఆర్ నాట్ గివెన్ ఎంటైర్లీ ప్రిఫరెన్స్ టు దట్ క్యాపిటలిస్ట్, దే ఆర్ నాట్ గివింగ్ ఎంటైర్లీ ప్రిఫరెన్స్ టు దట్ వాట్ ఎవర్ కాల్ పీపుల్. సో ఈ మిడిల్ పాత్లో వెళ్ళేదే మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ అని కూడా చెప్పొచ్చు. సో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఎప్పుడు తీసుకుంది అని అడుగుతున్నారు యాక్చువల్గా. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ 5 year ప్లాన్, సెకండ్ 5 year ప్లాన్, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ఈ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ 5 year ప్లాన్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1951లో స్టార్ట్ అయింది. సెకండ్ 5 year ప్లాన్ మనకి 1956 ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ ఇయరే ఇండియా ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఫాలో అవుతుందనే దాని మీద తీర్మానించడం జరిగింది. ఎప్పుడు అంటే ఇండస్ట్రియల్ పాలసీ 1948. సో పారిశ్రామిక విధానం 1948 ఎప్పుడైతే వచ్చిందో సో అప్పటి నుంచి కూడా మనం ఇండియా ఎలాంటి ఆర్థిక వ్యవస్థని ఫాలో అవుతుంది అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఫాలో అవుతుంది. నెక్స్ట్ వన్, IRDP స్టాండర్డ్ ఫర్. సో IRDP అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇంటిగ్రేటెడ్ రీజనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ నన్ ఆఫ్ ద ఎబో. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఉంది. IRDP అంటే అర్థం ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ IRDPని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1978, 1978లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది కూడా 1978లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే సో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కోసం, సో రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయడం కోసం, స్కిల్ డెవలప్ చేయడం కోసం, ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి 1978లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, what is the accepted average calorie requirement for the rural area in India? సో భారతదేశంలో గ్రామీణ ప్రాంతానికి అంటే గ్రామీణ ప్రాంతంలో నివసించడానికి కనీస క్యాలరీ రోజుకి ఎంత అవసరం అవుతుంది, ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ 2100 క్యాలరీ, 2200, 2300, 2400. సో కనీస క్యాలరీస్ ఎంత అవసరం అంటే రూరల్ ఏరియా పీపుల్కి సంబంధించి, రూరల్ ఏరియా ప్రజలకు సంబంధించి 2400 క్యాలరీస్. సో జనరల్గా ఏంటంటే మనకి కొన్ని ఎస్టిమేటెడ్ కమిటీస్ ఉంటాయి, అంటే బిలో పావర్టీ లైన్ అంటాం, ఏదైతే మనకి దారిద్ర్యక రేఖకి ఎగువ అని మాట్లాడుతూ ఉంటాం. సో వాటికి సంబంధించి ఎలా ఈ పీపుల్ని కేటగిరీ చేస్తారు, సో పూర్ పీపుల్ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న పీపుల్ని ఎలా కేటగిరీ చేస్తారు అంటే ఒక రోజుకి వాళ్ళకి రావాల్సిన కనీస ఆదాయం కానీ, ఒక రోజు వాళ్ళకి బతకడానికి కావాల్సిన కనీస ఎనర్జీ, కనీస శక్తి కానీ, సో దాన్ని సంపాదించుకోవాల్సిన కనీస వాల్యూ కానీ లేకపోతే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన దానికి లేకపోతే, ఆ వాల్యూస్కి లేకపోతే వాళ్ళని BPL అంటారు, బిలో పావర్టీ లైన్ కిందకు వస్తారని చెప్తారు. అలా గవర్నమెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూని ఇవ్వడం జరిగింది. రూరల్ ఏరియాలో ఉన్న ఒక పర్సన్కి, ఒక మనిషికి ఎవరైతే ఉంటారో ఆయన బతకడానికి కనీసం ఆన్ యావరేజ్ ఎంత క్యాలరీస్ యొక్క శక్తి కావాలి అంటే 2400 క్యాలరీల యొక్క శక్తి అనేది కావాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్. ఈ క్రింది వాటిలో ఏది ఆహార భద్రత వ్యవస్థలో భాగం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి బఫర్ స్టాక్, మినిమం సపోర్ట్ ప్రైస్, ఫెయిర్ ప్రైస్ షాప్స్ అండ్ మిడ్ డే మీల్స్ అని ఉన్నాయి. ఆహార భద్ర వ్యవస్థ ఏదైతే ఉందో మనకి ఫుడ్ కాంపోనెంట్, ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్, దాంట్లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్గా ఏం చెప్తామంటే బఫర్ స్టాక్ అంటాం. అంటే టు స్టోర్ ద స్టాక్ అంటాం కదా, వీట్ ప్రొడక్షన్ కానీ రైస్ ప్రొడక్షన్ కానీ ఏవైతే ఉంటాయో, సో టు స్టోర్ దట్ స్టోర్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో యూ కెన్ కాల్ యాజ్ ఇండైరెక్ట్లీ దట్ ఈస్ అ బఫర్ స్టాక్. సో బఫర్ స్టాక్ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ DRDO? సో DRDO యొక్క చైర్మన్ ఎవరని అడుగుతున్నారు. KS శివన్న, లేకపోతే బాట్నాగర్ర, KS వరప్రసాద, G సతీష్ రెడ్డి అని చెప్పేసి. సో DRDO యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకి G సతీష్ రెడ్డి. అది K శివన్ దేనికి చైర్మన్ అంటే మనకి ఇస్రోకి చైర్మన్గా ఉన్నారు.
సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి రికవరీ అండ్ రీవిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ద COVID-19 జనరేషన్ ఈస్ ద థీమ్ ఆఫ్ విచ్ స్పెషలైజ్డ్ డే అబ్జర్వ్డ్ ఆన్ Jan 24th 2021. సో Jan 24th 2021 COVID-19 కారణంగా విద్యను పునరుద్ధరించండి మరియు పునర్జీవింపజేయండి అనే ఇతివృత్తాంతంతో థీమ్తో సో ఏ డేని ఇండికేట్ చేస్తారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వరల్డ్ డే ఎగెనెస్ట్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అండ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని ఉన్నాయి. సో మనకి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఏదైతే ఉందో సో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేని సో ఈసారి థీమ్ ఏంటి అంటే COVID-19 కారణంగా విద్యను పునరుద్ధరించండి మరియు పునర్జీవింప చేయండి అనేది దీని యొక్క థీమ్గా చెప్పొచ్చు. అలాగే నేషనల్ గర్ల్ చైల్డ్ డే కూడా సో ఈ డేని కూడా ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే Jan 24. సో నేషనల్ గర్ల్ చైల్డ్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే రెండింటిని సెలబ్రేట్ చేసేది Jan 24th. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 20th November. సో ఎవ్రీ ఇయర్ 20th November మనం సెలబ్రేట్ చేసేది ఏది అంటే ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే కింద గుర్తుపెట్టుకోండి. ద రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సెంచరీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని. ఆప్షన్స్ లో ఒడిస్సా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. సో ద రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సెంచరీ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. సో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా దేని చెప్పొచ్చు అంటే మనం SVS నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ తిరుపతి. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గా మనం చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్ మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ గా ఏ నేషనల్ పార్క్ ని చెప్పొచ్చు అంటే శిఖరి దేవి నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచరీగా దేని చెప్పొచ్చు అంటే కన్వర్ వైల్డ్ లైఫ్ సెంచరీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ కానీ లేకపోతే ఒడిస్సా కానీ ఈ రెండు చూసుకుంటే సో ఒడిస్సాలో ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనం నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఎలా చెప్పుకున్నామో మణిపూర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లోక్తక్ లేక్ని. సో లోక్తక్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ అ మణిపూర్ ఏరియా. ఒడిస్సా వచ్చేటప్పటికి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది దేన్ని అంటే పారాదీప్ పోర్ట్ని. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్ అనేది మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో పారాదీప్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అని గుర్తుపెట్టుకోండి. లోక్తక్ లేక్ అంటే మణిపూర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ కన్వర్ వైల్డ్ లైఫ్ సెంచరీ అంటే హిమాచల్ ప్రదేశ్, శిఖరీదేవి నేషనల్ పార్క్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే మనకి రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆంధ్రప్రదేశ్ అంటే జనరల్గా మనం SVS శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా వన్ ఆఫ్ ద డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఈస్టర్న్ కోస్టల్ ఏరియా విశాఖపట్నం అంటే సో దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సో ఇండియా ఫస్ట్ ఆన్ ద ఒలింపిక్ హాకీ గోల్డ్ ఎడ్. భారతదేశం మొట్టమొదటి ఒలింపిక్ హాకీ స్వర్ణాన్ని ఎక్కడ గెలుచుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి లండన్, బెర్లిన్, ఆమ్స్టర్డామ్ అండ్ లాస్ ఏంజల్స్ అని ఉంది. సో ఆమ్స్టర్డామ్ లో ఫస్ట్ టైం మనకి ఇండియాకి హాకీలో ఒక గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Next one, the Indian delegation to the first World Conference Human Right was led by. So మానవ హక్కులపై మొదటి ప్రపంచ సమావేశానికి భారత ప్రతినిధి బృందం నుండి నాయకత్వం వహించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో అలాం ఖాన్, దినేష్ సింగ్ అండ్ ఫారూక్ అబ్దుల్లా, డాక్టర్ మన్మోహన్ సింగ్. సో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నారో సో he represented as the first meeting of human rights which was led by the Dr. మన్మోహన్ సింగ్ అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ is the correct answer. నెక్స్ట్ వన్, ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఫైల్ కంప్యూటర్ ఈజ్. కంప్యూటర్లో పరస్పరం సంబంధం ఉన్న ఫైల్ సేకరణ అంటే ఇంటర్ రిలేటెడ్ ఉన్న ఫైల్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఫైల్ మేనేజరా, రికార్డా, డేటాబేసా, ఫైల్ అని. ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటాబేస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, in which city in the wheel and axle plant of the Indian Railways located. సో జనరల్గా మనకి కపూర్తలా ఏదైతే ఉందో ఇక్కడ మనకి రైల్వే కోచెస్ అనేవి కపూర్తలాలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్రన్ రైల్వే కోచెస్ ఏవైతే ఉన్నాయో మోడ్రన్ రైల్వే కోచెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ రాయ్ బరేలీ. సో బెంగళూరులో వచ్చేసి మనకి వీల్ అండ్ యాక్సెల్ ప్లాంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు ఏరియా కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.